హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జావాస్క్రిప్ట్ సిరీస్లో మనము డామ్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ గురించి మనం నేర్చుకుంటున్నాము. అయితే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే ఏంటి అసలు? వాట్ ఈజ్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్? వై యూజ్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్? అండ్ వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని చెప్పేసి నేను దీనికంటే ముందు ప్రీవియస్ వీడియోలో నేను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో వచ్చేసి మనకి అసలు జావాస్క్రిప్ట్ డామ్లో డామ్ డామ్ ఎలా యాక్సెసింగ్ చేయాలి అంటే డామ్ని అంటే డామ్లో ఉన్న ఎలిమెంట్స్ని మనము ఎలా యాక్సెస్ చేయాలి అంటే డామ్ యాక్సెసింగ్ ఎలిమెంట్స్ అనమాట. వాటిని ఏమంటారు అంటే సెలెక్టర్స్ అని చెప్పేసి అంటారు. వాటిని ఏమంటారు? సెలెక్టర్స్ అని చెప్పేసి అంటారు అనమాట. యాక్సెసింగ్ డామ్ సెలెక్టర్స్ అంటే డామ్ ఎలిమెంట్స్ని మనము యాక్సెస్ చేయడానికి యూజ్ చేసే వాటిని ఏమంటారు? సెలెక్టర్స్ అని చెప్పేసి అంటారు అనమాట. అవి ఏంటని చూసినట్టుగా మనకి ముఖ్యంగా ఫస్ట్ వన్ ఏంటంటే ఎలిమెంట్స్ బై ఐడి అని చెప్పేసి ఒకటి. రెండవది ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. మూడవది ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్. ఎలిమెంట్స్ యూజింగ్ క్వైరీ సెలెక్టర్స్, ఎంటైర్ డాక్యుమెంట్, పేరెంట్, చైల్డ్ అండ్ సిబ్లింగ్ ఎలిమెంట్స్. నేను వీటిని డిఫరెంట్ టైప్స్గా నేను దీన్ని డివైడ్ చేశాను అనమాట. మనకి డామ్ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసే సెలెక్టర్స్ అనమాట ఇవన్నీ. ఫస్ట్ది ఎలిమెంట్స్ బై ఐడి చూసినట్టయితే ద గెట్ ఎలిమెంట్స్ బై ఐడి. ఎలిమెంట్స్ కాదనమాట, ఇక్కడ రాంగ్ ఇది. ఇక్కడ నేను బై మిస్టేక్ ఎలిమెంట్స్ అని చెప్పి రాశాను అనమాట. అయితే దీని యొక్క మెథడ్ ఏంటంటే గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది ఒక మెథడ్ ఉంటుంది అనమాట. ఇది ఏం చేస్తుంది? సెలెక్ట్స్ అండ్ ఎలిమెంట్ యూజింగ్ ఇట్స్ ఐడి. అంటే ఐడిని అంటే ఆ ఎలిమెంట్కి ఉన్న ఐడిని తీసుకొని బేస్ చేసుకొని ఆ యొక్క ఎలిమెంట్ని ఇది ఏం చేస్తుంది? యాక్సెస్ చేస్తుంది అనమాట. గెట్ ఎలిమెంట్ బై ఐడి. మనకి దీన్ని తెలుగులో ట్రాన్స్ఫర్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పి మీరు తెలుగులో ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది అనమాట. మనకి ఏం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది. ఆ టెక్నాలజీ అంతా కూడా మనకి తెలుగులోకి మనం ట్రాన్స్లేట్ చేసుకోగలిగితే మనకి ఈజీగా ఈ జావాస్క్రిప్ట్లో ఉన్న మెథడ్స్ కానివ్వండి, జావాస్క్రిప్ట్లో ఉన్న ఏదైనా ఫంక్షన్స్ కానివ్వండి ఈజీగా మనకి అండర్స్టాండ్ అయిపోతాయి అనమాట. అంటే ఆ ఐడిని తీసుకొని ఆ ఐడిని టార్గెట్ చేసేసి యాక్సెస్ చేస్తుంది అనమాట వాటిని అనమాట. నెక్స్ట్ రెండవది మనకి ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. ద గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ అనే మెథడ్ అని చెప్పేసి ఉంటుంది. ఇది ఏం చేస్తుంది? ఇట్ రిటర్న్స్ అన్ ఎరే లైక్ HTML కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ ద సేమ్ క్లాస్. ఇక్కడ చూడండి, గెట్ ఎలిమెంట్స్ అనమాట. ఇందాక గెట్ ఎలిమెంట్, ఎందుకంటే ఐడి అనేది ఒకటే ఉంటుంది, ఒకటే సింగిల్ ఐడి కాబట్టి గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పేసి అన్నాము. ఇక్కడ ఏంటంటే క్లాస్ నేమ్ అంటే మనం ఒక క్లాస్ నేమ్ని డిఫరెంట్ ఎలిమెంట్స్కి మనము HTML ఎలిమెంట్స్కి మనము అప్లై చేస్తాం కాబట్టి ఎలిమెంట్స్ అని చెప్పేసి వచ్చింది అనమాట. ఇక్కడ ఎలిమెంట్స్, గెట్ ఎలిమెంట్స్ అంటే ఒక క్లాస్ ఐడి అనేది ఒకదానికి మనం యూనిక్గా ఉంటుంది అనమాట. కానీ క్లాస్ నేమ్ అనేది యూనిక్ కాదు, ఇది మల్టిపుల్ ఎలిమెంట్స్కి మనము దీన్ని అప్లై చేయొచ్చు కాబట్టి గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ అని చెప్పేసి ఇక్కడ ఒక మెథడ్ అనేది ఈ జావాస్క్రిప్ట్ మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇది ఏం చేస్తుంది? మన యొక్క అప్లికేషన్లో ఉన్న ఏ అయితే అన్ని ఎలిమెంట్స్ సేమ్ క్లాస్ని కలిగి ఉన్నాయో, ఏదైతే ఒక క్లాస్ని కలిగి ఉన్నాయో సేమ్ క్లాస్ని, ఒక క్లాస్ని ఇప్పుడు క్లాస్ ఉంది, ఇప్పుడు రాస్తాం డాట్ అని చెప్పేసి నేమ్ అని చెప్పి రాసాము. ఈ నేమ్ అనే క్లాస్ ఎన్ని ఎలిమెంట్స్కి మనం అప్లై చేసాము, అన్ని ఎలిమెంట్స్ కూడా, అన్ని HTML ఎలిమెంట్స్ కూడా మనకి ఈ గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ అనే మెథడ్లో ద్వారా మనకి యాక్సెస్ అవ్వటం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్. ఇదేంటి? ట్యాగ్ నేమ్ని బేస్ చేసుకుని మనము యాక్సెస్ చేస్తాం డామ్ ఎలిమెంట్స్ని. ట్యాగ్ నేమ్ అంటే మనకు తెలుసు, సెలెక్ట్స్ ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ దే ట్యాగ్ నేమ్. ట్యాగ్ నేమ్ అంటే డివ్ ట్యాగ్, పీ ట్యాగ్, యాంకర్ ట్యాగ్, ఇమేజ్ ట్యాగ్, ఇలాగ ట్యాగ్స్ అనమాట. HTML ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్యాగ్ నేమ్స్తో, ఇప్పుడు పీ అని చెప్పేసి పీ అనే ఒక ట్యాగ్ని మనము యాక్సెస్ చేయాలి అంటే గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ అని చెప్పేసి పీ అని చెప్పేసి ఇస్తాం అనమాట. నెక్స్ట్ మనకి అప్లికేషన్లో ఉన్న అన్ని పారాగ్రాఫ్స్ అంటే పీ అనే మనం ట్యాగ్ ఎక్కడైతే రాసామో పారాగ్రాఫ్ అనే ట్యాగ్ అన్నిటి కూడా ఆటోమేటిక్గా అవి యాక్సెస్ అవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఎలిమెంట్స్ యూజింగ్ క్వైరీ సెలెక్టర్స్. ద క్వైరీ సెలెక్టర్ మెథడ్ సెలెక్ట్స్ ద ఫస్ట్ మ్యాచింగ్ ఎలిమెంట్. క్వైరీ సెలెక్టర్ మెథడ్ మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి క్వైరీ సెలెక్టర్,
రెండవది క్వైరీ సెలెక్టర్ ఆల్ అని చెప్పేసి అనమాట. ఈ క్వైరీ సెలెక్టర్ అనేది ఏంటంటే ఫస్ట్ మ్యాచింగ్ ఎలిమెంట్. ఏదైతే మనం ఫస్ట్ మ్యాచింగ్ ఎలిమెంట్ అయితే అయిందో ఆ ఫస్ట్ మ్యాచింగ్ ఎలిమెంట్‌నే ఇది ఏం చేస్తది యాక్సెస్ చేస్తదనమాట. క్వైరీ సెలెక్టర్ ఆల్ అని చెప్పేసి ఏముంది, ఇది ఏం చేస్తదంటే పేరులోనే ఉంది. ఆల్ అంటే దానికి మ్యాచింగ్ అయిన ఆ యొక్క క్వైరీకి ఏదైతే మ్యాచ్ అయిన అన్ని ఎలిమెంట్స్‌ని ఇది ఏం చేస్తది యాక్సెస్ చేస్తుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ ఎలిమెంట్ రిటర్న్స్ ద హెచ్టీఎంఎల్ ఎలిమెంట్. ఇది ఏం చేస్తుంది డాక్యుమెంట్ ఎలిమెంట్ అంటే ఇది హెచ్టీఎంఎల్ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా డాక్యుమెంట్ అన్నిటిని కూడా ఇది యాక్సెస్ చేస్తుంది. డాక్యుమెంట్ డాట్ హెడ్ అనేది హెడ్ సెక్షన్ని, డాక్యుమెంట్ డాట్ బాడీ అనేది బాడీ సెక్షన్ని, డాక్యుమెంట్ ఎలిమెంట్ అనేది హెచ్టీఎంఎల్ మొత్తాన్ని కూడా ఇది యాక్సెస్ చేయడం జరుగుతుంది. ఎందుకు యాక్సెస్ చేయాలి మనము? ఆ యొక్క ఎలిమెంట్స్ మనము మ్యానిపులేట్ చేయాలి అనుకున్నప్పుడు. మ్యానిపులేట్ చేయడం అంటే ఏంటి? క్రియేట్ చేయడము, యాడ్ చేయడము, డిలీట్ చేయడము, ఎడిట్ చేయడము, ఏమన్నా చేయాలన్నా దీనంతా మ్యానిపులేషన్ చెప్పేసి ఉంటాం. జావాస్క్రిప్ట్ మనం యూజ్ చేసేదే మ్యానిపులేషన్. హెచ్టీఎంఎల్ డామ్ మ్యానిపులేషన్స్ కోసమే మనం జావాస్క్రిప్ట్ యూజ్ చేస్తాం ఎక్కువగా. కాబట్టి ఇవన్నీ మనకి డాక్యుమెంట్ హెడ్, డాక్యుమెంట్ బాడీ, డాక్యుమెంట్ ఎలిమెంట్ అని చెప్పేసి ఇవి ఎంటైర్ డాక్యుమెంట్ సంబంధించినవి అనమాట. నెక్స్ట్ పేరెంట్, చైల్డ్, సిబ్లింగ్ ఎలిమెంట్స్. ఇవి ఏం చూసినట్టయితే పేరెంట్ నోడ్ అంటే సెలెక్ట్స్ ద పేరెంట్ ఎలిమెంట్. మనకి ఎలిమెంట్స్ని మనము HTML లోపల దాని రిలేషన్ని బేస్ చేసుకొని కూడా మనము కొన్ని టార్గెట్ చేసి మనం యాక్సెస్ చేయాలి అనమాట. రిలేషన్ బేస్ చేసుకొని పేరెంట్ చైల్డ్, పేరెంట్ గ్రాండ్ పేరెంట్, అలాగే చైల్డ్ గ్రాండ్ చైల్డ్ ఇలాగనమాట. ఇలాగ మనకి ఉంటాయన్నమాట. పేరెంట్ నోడ్ అంటే ఏం చేస్తుంది? పేరెంట్ ఎలిమెంట్ని ఇది యాక్సెస్ చేస్తుంది. ఫస్ట్ ఎలిమెంట్ చైల్డ్ లేదా లాస్ట్ ఎలిమెంట్ చైల్డ్. ఇవి ఏం చేస్తాయంటే ఫస్ట్ లేదా లాస్ట్ ఎలిమెంట్ని ఇవి ఏం చేస్తాయి? ఇవి యాక్సెస్ చేస్తాయి. ఒక డివ్ లోపల మనకి ఒక 10 LIలు ఉన్నాయి. 10 LIలో ఉన్నప్పుడు మనకి ఫస్ట్ LIని టార్గెట్ చేయాలన్నా, లాస్ట్ LIని టార్గెట్ చేయాలన్నా మనం ఇక్కడ ఈ ఫస్ట్ ఎలిమెంట్ చైల్డ్, లాస్ట్ ఎలిమెంట్ చైల్డ్ అని చెప్పేసి వీటి ద్వారా మనము టార్గెట్ చేసి యాక్సెస్ చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ ఎలిమెంట్ సిబ్లింగ్, ప్రీవియస్ ఎలిమెంట్ సిబ్లింగ్ అంటే సెలెక్ట్స్ నెక్స్ట్ ప్రీవియస్ సిబ్లింగ్ ఎలిమెంట్స్ అంటే ఒక ఎలిమెంట్ ఉంది, దానికి ముందు దాని ప్రీవియస్ ఎలిమెంట్ లేదా దాని తర్వాత దాని నెక్స్ట్ ఎలిమెంట్, వీటిని కూడా ఇలా కూడా మనము టార్గెట్ చేసి ఆ ఎలిమెంట్ని మనము యాక్సెస్ చేయవచ్చు. ఇలాగా మనకి ఈ సెలెక్టర్స్ ద్వారా మనము డామ్ని యాక్సెస్ చేయవచ్చు. 100% డామ్ని యాక్సెస్ చేయవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే మీకు యాక్సెసింగ్ ఎలిమెంట్స్ బై ఐడి. ఇదేం చేస్తుంది? మనకి ఈ యొక్క HTML ఉంది పీ ట్యాగ్. ఇక్కడ పీ ట్యాగ్కి మనం ఏం ఇచ్చాము? ఐడి ఈజ్ ఈక్వల్ డెమో ఇచ్చాము. ఈ ఐడి ఈజ్ ఈక్వల్ డెమోని మనం టార్గెట్ చేసి ఇక్కడ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పేసి డెమోని తీసుకుని ఆ యొక్క పీ ట్యాగ్ అన్నింటిని కూడా మనం యాక్సెస్ చేస్తాము. అలాగే ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. ఇక్కడ క్లాస్ నేమ్ చూసారా? ఇక్కడ టెక్స్ట్ అని చెప్పేసి క్లాస్ నేమ్ ద్వారా మనం చేస్తాము. ఇలా ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్. ఇక్కడ ట్యాగ్ హెచ్1 ట్యాగ్ మొత్తాన్ని మనము ఇలాగా గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ అని చెప్పేసి ఈ యొక్క మెథడ్ ద్వారా ఇలాగ మనకు క్వైరీ సెలెక్టర్ కానివ్వండి, ఎంటైర్ డాక్యుమెంట్ కానివ్వండి, అలాగే యాక్సెసింగ్ పేరెంట్, చైల్డ్, సిబ్లింగ్ ఎలిమెంట్స్ కానివ్వండి, ఇలాగ మనకి రకరకాలుగా మనము వీటిని ఈ యొక్క సెలెక్టర్స్ ద్వారా డామ్ ఎలిమెంట్స్ని మనము యాక్సెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనం కంపల్సరీగా యాక్సెస్ చేయాల్సిందే. యాక్సెస్ చేయకపోతే మనము దాన్ని మ్యానిపులేట్ చేయలేము. కాబట్టి మ్యానిపులేట్ చేయాలంటే ఫస్ట్ యాక్సెస్ చేయాలి అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.